హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జూన్ 12వ తేదీన డబ్బులు విడుదల చేయడం జరిగింది. సో ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున విడుదల చేస్తామని చెప్పారు. కానీ 13,000 రూపాయలు చొప్పున విడుదల చేయడం జరిగింది. సో మిగిలిన 2,000 రూపాయలు ఎందుకు కట్ చేశారు, అలాగే డబ్బులు పడని వారికి ఎప్పటి వరకు పడతాయి, అలాగే కొంతమందికి డబ్బులు రద్దు చేశారు, అలాగే ఈ 3 కరెక్ట్గా ఉన్నవారికి మాత్రమే డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన 13,000 రూపాయలు నిన్న జూన్ 12వ తేదీన విడుదల చేయడం జరిగింది. సో ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున విడుదల చేస్తామని చెప్పారు. కానీ మనకు 13,000 రూపాయలు మాత్రమే విడుదల చేశారు. అంటే మిగిలిన 2,000 రూపాయలను స్కూల్ మెయింటెనెన్స్ అలాగే కాలేజీ మెయింటెనెన్స్ కింద కట్ చేయడం జరిగింది. సో మీ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 13,000 రూపాయలు చొప్పున విడుదల చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా చాలామందికి డబ్బులు పడే అవకాశం ఉంది. ఎప్పటి వరకు పడతాయంటే ఈ జూన్ మంత్ ఎండింగ్ వరకు, అంటే జూన్ 30 తేదీ వరకు ఏదో ఒక తేదీల్లో డబ్బులు పడతాయి. ఎవరెవరు అర్హులు అంటే ఆల్రెడీ చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే 1వ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకుంటున్న వారికి డబ్బులు పడతాయి. అలాగే కొత్త వారికి ఎవరికి పడతాయి అంటే ఇప్పుడు కొత్తగా 1వ తరగతిలో అడ్మిషన్ అయిన వారికి, అలాగే ఇంటర్మీడియట్లో అడ్మిషన్ అయిన వారికి కూడా మరికొన్ని రోజుల్లో పడతాయని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి కొంచెం లేట్గా పడతాయి. సో ముందు 76 లక్షల మందికి వేస్తామని చెప్పి ఇప్పుడు 67 లక్షల మందికి విడుదల చేయడం జరిగింది. అలాగే ఈ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేసుకుని ఉండాలి. తల్లి తండ్రి పిల్లలు రేషన్ కార్డులో ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండాలి. అలాగే ఎన్పిసిఏ లింకింగ్ ఉండాలి. అలాగే ఈకేబీసీ కూడా కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఈ 3 లింకే ఉన్నవారికి మాత్రమే డబ్బులు వేస్తామని తెలియజేయడం జరిగింది. సో ఎవరైనా ఇంకా ఎన్పిసిఏ లింక్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి లింక్ చేసుకోండి. డబ్బులు పడడానికి ఈ జూన్ మంత్ ఎండింగ్ వరకు టైం ఉంది కాబట్టి మీరు వెంటనే చేసుకోండి. ఈ జూన్ 30 వరకు టైం ఉన్నా కూడా మనకు ముందు తేదీల్లో కూడా విడుదల చేయొచ్చు. ఏ తేదీల్లో ఎప్పుడు మన ఖాతాలో పడతాయో కూడా చెప్పలేము. అంటే ఈరోజు పడవచ్చు, రేపు పడవచ్చు, ఎల్లుండి పడవచ్చు. కాబట్టి త్వరగా ఎవరైనా చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఎన్పిసి అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగు, ఎన్పిసిఐ, ఈకేవీసీ ఈ 3 ఉండాలి. కొంతమంది పేర్లు తొలగించడానికి కారణాలు ప్రభుత్వం చెప్పాలి. అలాగే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఏ తేదీల్లో పడతాయి అనేది కూడా చెప్పాలి. సో మొత్తం మీద ప్రజెంటు ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున తల్లుల బ్యాంక్ ఖాతాల్లో పడతాయి. అకౌంట్లు చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తూ ఉంటే నేను చెప్తూ ఉంటాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.